సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ క్రిష్ వెల్స్. సో రైట్ నో రైడ్ వచ్చేసి మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. సో ఇంటి దగ్గర నుంచి రైడ్ ఎందుకు స్టార్ట్ చేయలేదంటే అక్కడ పైప్ లైన్ వర్క్ ఒకటి జరుగుతుంది. సో దానివల్ల మొత్తం డిస్టర్బెన్స్గా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అందుకనే హైదరాబాద్ వచ్చేసి అయితే నాకు ఒక వర్క్ ఉంది. సో దానికోసం అయితే వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అయింది. మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నా, ఇప్పటి వరకు అలా అలా చేస్తూ లేట్ అయిపోయింది. సో లిమిట్ అయితే 500 వచ్చేసింది. సో ఇప్పుడు ట్రిప్ 1 రీసెట్ టు ట్రిప్ 2 కూడా రీసెట్ చేసేస్తున్నాను. ట్రిప్ 1 ఫుల్ చేయించిన ప్రతిసారి రీసెట్ అయితే చేస్తాను. మళ్ళా ట్రిప్ 2 మొత్తం రౌండ్ ట్రిప్ అయ్యాక రీసెట్ చేస్తాను. ప్రజెంట్ ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను, ఇక్కడ వరకు చేయలేదు. సో 4-5 కిలోమీటర్సే కాబట్టి పర్లేదు. సో హైదరాబాద్ వచ్చేసి 500 కిలోమీటర్స్ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా అయితే. సో ఎంత టైం పడుతుంది ఏంటన్నది కూడా ఐడియా లేదు. నార్మల్గా అయితే 7 అవర్స్ మ్యాక్స్. ఇప్పుడు బైక్ పైన ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది నేను బైక్ పైన వెళ్ళి అయితే. చూద్దాం హైవే పైన మన 250 ఎలా పర్ఫామ్ చేస్తుందో. లాంగ్ హైవేకి అయితే నేను ఇప్పటి వరకు పోలేదు దీనిపైన. చూద్దాం. సో ఇక్కడ నుంచి హైవే వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పటి వరకు రోడ్డు చాలా వరస్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆఫ్ రోడింగ్ లా ఉంటుంది ఇదంతా. ఫైనల్గా హైవేకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో హైవేకి అయితే ఇక్కడ ఎంటర్ అవుతాం. ఇక్కడ నుండి మళ్ళా రావులపాలెం బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళాలి మనం. సో గోదావరి బ్రిడ్జ్ అదంతా పక్కన బ్రిడ్జ్ వేరేది, అది పాతది, ఇది కొత్తది అనమాట. అంటే దాని తర్వాత ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వెళ్ళేది అది వచ్చేది సెపరేట్ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి మనం విజయవాడ హైవే, అంటే యాక్చువల్గా ఇదే హైవే విజయవాడకి. ఇప్పుడు ఏం చేశారంటే అలా స్ట్రైట్ రాజమండ్రి నుంచి అలాగా వేరే హైవే వేసేసారు. ఫస్ట్లో ఇటు నుంచి రావులపాలెం వచ్చి రాజమండ్రి వెళ్ళి అలా వెళ్తుంది హైవే. ఈ హైవే ఇది ఎలానే ఉంది, అటు వేరే హైవే వేసారు. సేమ్ అది NH16 ఉంటుంది, ఇది NH16 ఉంటుంది చూడడానికి నేమ్ అయితే. సో మనం ఇటే వెళ్తాం, అదంతా తిరిగి వెళ్ళాలి. ఎక్కడైనా కాఫీ అయితే తాగాలి. మార్నింగ్ నుండి కాఫీ లేక హెడేక్ వచ్చేస్తుంది ఫుల్గానే. రావులపాలెం అయితే క్రాస్ అయిపోతున్నాం మనం. ముందున ఎక్కడన్నా హైవేలో ఆగుతాను, ఇక్కడెక్కడ కాకుండా చల్లగా ఉండే చోట. మెయిన్ హైవేకి అయితే కలుస్తాం. NH16 మెయిన్ రాజమండ్రి వైజాగ్ అలా వెళ్తుంది. రాజమండ్రి ఊరు కూడా స్కిప్ అయిపోయి వెళ్తుంది ఇది. సో ముందు ఇటు విజయవాడ నుండి ఇటు రావులపాలెం రాజమండ్రి వెళ్ళేది. ఇప్పుడు డైరెక్ట్ రాజమండ్రి, అక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళకుండా బయటికి వేస్తాడు ఇది హైవే మొత్తం. ఇక్కడ నుంచి ఇంకా 90 కిలోమీటర్స్ అయితే ఉంది విజయవాడ. ఫుల్ హెడేక్ అయితే వచ్చేస్తుంది, అందుకని వ్లాగ్ అయితే చేయలేదు మొత్తం. అక్కడ నుండి కూడా ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ వచ్చాం. మైలేజ్ అయితే చాలా దారుణంగా పడిపోతుంది 100 క్రాస్ చేస్తుంటే. ఆల్మోస్ట్ 30 అలా వస్తుంది అంతే. స్పీడ్ అయితే ఇదే మెయింటైన్ చేస్తున్నాను, యావరేజ్గా 100-120. బట్ 100-120లో బ్లాగ్ చేయాలంటే అవ్వదు, ఎందుకంటే బాగా విండ్ ఎక్కువ వచ్చేస్తుంది. సో దానివల్ల డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుందని బ్లాగ్ అయితే చేయట్లేదు. ప్లస్ హెడేక్ కూడా వచ్చేస్తుంది. ఎక్కడన్నా కాఫీ తాగుదామని ఇంక అప్పటి నుండి చూస్తున్నా, బట్ ఎక్కడ దొరకలేదు కాఫీ. ప్రజెంట్ అయితే విజయవాడ దగ్గరలో ఆగడమే కాఫీకి. బైక్ అయితే పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ 100 క్రాస్ చేసాక వైబ్రేషన్స్ అయితే కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్ ఒకటే చూసుకోవాలి మనం, ఇంకా అంతగా మించి ఏం లేదు, బాగానే ఉంది. ఫైనల్గా ఐ గాట్ మై కాఫీ, ఫిల్టర్ కాఫీ అది కూడా.
బాయ్. Right now time is 6 o'clock. We have just completed 145 kilometers only. Around 150. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇంకా విజయవాడ కూడా ఎంటర్ అవ్వలేదు. స్పీడ్ అయితే వెళ్తున్నా కానీ డిస్టెన్స్ ఏం కవర్ చేయట్లేదు. అంటే పీస్ఫుల్గానే వెళ్తున్నాను. మరి పక్కాగా ఇంత టైంలో కొట్టేయాలి అది ఇది అని ఏం కాదు. అది ఎప్పుడూ లేదు. రైడ్ మంచిగా ఎంజాయ్ చేస్తా ప్రశాంతంగా వెళ్ళాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ రైడ్ ఎంజాయ్ చేయడానికి నాకు హెడేక్ చాలా దారుణంగా వచ్చేస్తుంది ఇందాక నుండి. అప్పుడు కరెక్ట్గా రైడ్ స్టార్ట్ అవ్వక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయింది. అప్పటికే అందుకే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాను. దానివల్ల హెడేక్ వల్ల. అయినా కానీ ఇంకా అదే పరిస్థితి ఉంది. ఎక్కువైంది తప్ప తగ్గలేదు. 2 కాఫీలు తాగి మళ్ళా ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. విజయవాడ క్రాస్ అయ్యానంటే కంటిన్యూ కొట్టేస్తాను. ఒక 100కి బ్రేక్ తీసుకుని అట్లీస్ట్ 10-11 అయ్యేంత టైంలో పన్నా మనం హైదరాబాద్ రీచ్ అవ్వాలి. మరీ లేట్ అయినా చలేస్తుంది. మెయిన్ విజయవాడ అయితే ఎంటర్ అయ్యాము. అంటే చాలాసేపు అయింది. ఫుల్ పీక్ ట్రాఫిక్లో ఉన్నది ఇప్పుడైతే. ప్రజెంట్ మొత్తం ఖాళీగా ఉంది ఇక్కడ. ఇప్పటి వరకు ఫుల్ ట్రాఫిక్. అక్కడ సిగ్నల్ పడింది. నేను ఫ్రీ లెఫ్ట్ నుంచి వచ్చేసా. దానివల్ల కొద్దిగా ఫ్రీగా ఉంది రోడ్ అంతా. టైం వచ్చేసి 6:48. 190 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇప్పటికే. దిస్ ఈజ్ నవోటల్. మనం ఇక్కడ నుండి ఫ్లైఓవర్ పైన వెళ్ళిపోతే మనం బెన్ సర్కిల్ స్కిప్ చేయొచ్చు. లేదంటే కింద నుంచి బెన్ సర్కిల్ నుంచి వెళ్ళాలన్నా, బెన్ సర్కిల్ ఏదైనా పని ఉన్నా కింద నుంచి పోవాలి. ఇక్కడ నుండి మనం కింద నుండి వెళ్ళిపోవాలి హైదరాబాద్. పైనుంచి స్ట్రైట్ పోతే నెల్లూరు, చెన్నై ఆ రోడ్ అది. స్ట్రైట్ చెన్నై హైవే అది. ఇక్కడ నుండి కింద నుంచి మనం రైట్కి తిరగాలి హైదరాబాద్. ఈ బస్సులు అవన్నీ అక్కడికే. ట్రాఫిక్ 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 ట్రాఫిక్. ఓ కేఎస్ఆర్టీసీ కర్ణాటక. ఈ రైట్కి అయితే మనం తిరగాల్సి ఉంది. ఇక్కడ నుండి ఇదే స్ట్రైట్ రూట్. మళ్ళీ ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది మనకి. ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే కింద సిటీ అంతా మళ్ళీ స్కిప్ చేయొచ్చు. అంటే టెంపుల్ దగ్గర అది ఫ్లైఓవర్. సో టెంపుల్ దగ్గర కింద అంతా మనకి టెంపుల్కి వెళ్ళాలి అది ఇదంటే కింద నుంచి పోవాలి. అక్కర్లేదు అంటే సిటీ స్కిప్ చేయడానికి స్ట్రైట్ ఫ్లైఓవర్ అది. 272 హైదరాబాద్ ఫ్రమ్ హియర్. ఇటు మనం ఫ్లైఓవర్ పైన ఎక్కి దిగితే మనం కిందదంతా స్కిప్ చేయొచ్చు. ప్రకాశం బ్యారేజ్, టెంపుల్, ఫ్లైఓవర్ పై నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది టెంపుల్. విజయవాడ టెంపుల్ అయితే. సిటీస్లో అయితే హైబీమ్ యూజ్ చేయకండి మ్యాక్స్ టు మ్యాక్స్. అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ అయితే ఉంటాయి రోడ్ పైన. ఫుల్ బ్రైట్గానే ఉంటుంది. హైబీమ్తో మనకి యూజే ఉండదు యాక్చువల్గా అయితే. మనకు వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప. ఈవెన్ రియర్ వ్యూ మిర్రర్స్లో కూడా చాలా రిఫ్లెక్ట్ అవుతుంది అది. దానివల్ల ఏమవుతుంది అంటే సైడ్ వెహికల్ వస్తుందో లేదో చూడలేరు. మనది కొద్దిగా డిస్టెన్స్లో ఉండి దాని రిఫ్లెక్ట్ అయినా సైడ్ వచ్చే వెహికల్ కనిపించదు. ఫ్రంట్ వచ్చే వాళ్ళకి అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సింగిల్ రోడ్ అయినా కానీ ఇటో ఏదో ఒక ప్లేస్లో రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ సిటీస్లో కానీ సింగిల్ రోడ్స్ ఉన్న ప్లేసెస్లో మెయిన్ అంటే ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నప్పుడు, కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు, అక్కడక్కడ వెహికల్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకెళ్ళాలి తప్పదు మన కోసమన్నా. సో అక్కడక్కడ కాకుండా కొద్దిగా ఎక్కువ వెహికల్స్ ఉన్న ప్లేసుల్లో, ఊర్లో అలాంటి చోట హైబీమ్ అయితే యూజ్ చేయకండి. 310 కిలోమీటర్స్ లిమిట్ అయితే ఉంది మన బండిలో. ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్కి కొద్దిగా ఎక్కువ ఉంది అంతే. 500 కిలోమీటర్స్ లిమిట్ అయితే చూపిస్తుంది మనకి ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు. సో ఇది రైడ్ వచ్చేసి మనకి 500 కిలోమీటర్సే. 500 కిలోమీటర్స్ మనకి వస్తుందా లేదా అని ఇప్పుడు తెలుస్తుంది ఈ రైడ్లో. ఎక్కువ స్పీడ్స్లో నాకు దీనికన్నా ఎన్ఎస్ఏ కంఫర్టబుల్గా అనిపించింది ఎందుకో.
దానికన్నా పవర్ ఎక్కువైనా సీసీ ఎక్కువైనా కూడా అది సిట్టింగ్ పొజిషన్ కానీ కొద్దిగా వైబ్రేషన్స్ కూడా అంత ఎక్కువగా ఏం లేదు. ఇది కొద్దిగా వైబ్రేషన్స్ ఎక్కువగానే అనిపిస్తుంది. 120 to 130లో కంఫర్ట్ అయితే నాకు ఎన్ఎస్ఏ నచ్చింది దీనికన్నా. 400 kilometers అయితే కంప్లీట్ అయింది. ఇంకా మేబీ ఒక 60-70 kilometers అయితే ఉంటుంది. పెట్రోల్ ఏమో రిజర్వ్లో పడిపోయింది. ఇప్పుడు వరకు 90 చూపించింది లిమిట్, సడన్గా రిజర్వ్లో పడిపోయింది. 100కి వచ్చాక రిజర్వ్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్, లిమిట్ 0కి చూపించేస్తుంది. సో ఇప్పుడు 90 వరకు అన్నా చూపించి 0కి వెళ్ళింది. ఇంకా 70 ఉంది. మేబీ చూసి కొట్టిస్తాను పెట్రోల్, లేదంటే లేదు. వెళ్ళిపోతుంది యాక్చువల్గా. సిటీ దగ్గరికి వచ్చాము. సో ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది. అప్పుడే లాస్ట్ 50-60 kilometers నుంచి ఇలానే ఉంది ట్రాఫిక్. $420 పెట్రోల్ అయితే కొట్టించాను. ఎందుకంటే మరీ లిమిట్ రిజర్వ్లో పడిపోయి చాలాసేపు అయింది. అరౌండ్ 400 kilometers ఉన్నప్పుడు పడింది రిజర్వ్లో. 40 kilometers అయితే తిరిగింది. మళ్ళీ 180 లిమిట్ అయితే వచ్చింది. అరౌండ్ 30-40 kilometers అయితే ఉంటుంది ఇంకానే. రామోజీ ఫిలిం సిటీ. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. మొత్తం ట్రాఫిక్ వేరే లెవెల్లో ఉంది. సో రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసా. బ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. 475 kilometers అయితే అయింది టోటల్గా ఇక్కడికి. సో రేపు కంటిన్యూ చేద్దాం. హోప్ ఎవ్రీవన్ enjoyed this video. Please like, share and subscribe. Thanks for watching.